మేము యాత్రలన్నీ తిరిగి ఇప్పిన బట్టలన్నీ తెచ్చి అవన్నీ ఉతకడానికి ఒక 3 డేస్ అయినా టైం పడుతుంది అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా. ఈ రోజుకి ఉతకడం అయితే కంప్లీట్ అయింది, కానీ అవన్నీ ఎప్పుడు ఆరుతాయి అనేది చెప్పలేను అనమాట. ఎందుకంటే మేము వైజాగ్ వచ్చిన రోజు ఒక్క రోజే గ్యాప్ ఇచ్చింది, నెక్స్ట్ డే నుంచి ఫుల్ గా వర్షం అనమాట. గ్యాప్ లేకుండా పడుతుంది వర్షం. ఇంత వర్షంలో అన్ని బట్టలు ఆరాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎండ ఇప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అందరం, ఎందుకంటే తడిచిన బట్టలతో మా ఇల్లు మొత్తం నిండిపోయింది అనమాట. ఇప్పటికి మేము వచ్చి సగం లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉన్న సగం లీవ్ అయినా వైజాగ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ వర్షం ఇంత పని చేస్తుంది అనుకోలేదు. అడుగు బయట నెట్టనివ్వట్లేదు ఈ వర్షం. ఇప్పుడైతే చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, అందుకోసమనే శారీ కట్టుకున్నాను. ఎలాగో శారీ కట్టుకున్నాను కదా అని చెప్పి చిన్న వీడియో తీసాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది, ఈ కలర్ కూడా నాకు చాలా బాగా సూట్ అయింది. శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది, మధ్య మధ్యలో చిట్టి చిట్టి చిలకలు ఉన్నాయి అనమాట. నేను పెట్టిన అమౌంట్ వర్త్ అనిపించింది నాకు. ఈ శారీ నేను ఎక్కడ పర్చేస్ చేశానంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, చర్స్మిత కలెక్షన్స్ అని చెప్పి. ఆ అమ్మాయి ఇంక ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసింది, అందుకోసమనే తక్కువ అమౌంట్ లో మంచి క్వాలిటీ శారీస్ సేల్ చేస్తుంది. మీకు కావాల్సితే గనక తన డీటెయిల్స్ ని స్క్రీన్ పైన పెడతాను, తనని కాంటాక్ట్ అవ్వండి.